హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? సో మనం ఈరోజు పెళ్లి కొబ్బరి బొండం డెకరేషన్ ఎలా చేయాలి అంటే పర్టికులర్గా ఈరోజు థీమ్ ఏంటంటే పికాక్ ఫెదర్ అనమాట. నెమలిక డిజైన్ ఉంటుంది కదండి, ఆ పికాక్ ఫెదర్ డిజైన్ని మనం ఈ కొబ్బరి బొండం మీద ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. సో దీనికోసం మనం ఫస్ట్ కొబ్బరి బొండాన్ని జాగ్రత్తగా సెట్ చేసేసుకుందాము. కొంచెం అక్కడ ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవన్నీ అడ్జస్ట్ చేసేసుకుని, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కొబ్బరి బొండం డెకరేషన్ ఎలా చేయాలి అనేది. ఒకసారి మీకు అది చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నేను ఎప్పుడు యూజ్ చేసేవే ఫెవిక్రిల్, యాక్రిలిక్, మెటాలిక్ కలర్స్. నెక్స్ట్ కుందన్స్, స్టోన్ చైన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను దగ్గరలోనే. చూస్తున్నారు, గ్రీన్ కలర్ డబుల్ కోట్ వేసేసి ఆర్నిచ్చిన తర్వాత ఇక మనం డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. పికాక్ ఫెదర్ అని పర్టికులర్గా నేను మెన్షన్ చేశాను కదండి. సో ఇందులో మనం బ్లూ కలర్ అయితే హైలైట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఫస్ట్ హార్ట్ షేప్ నేను బ్లూ కలర్ వేసేసాను. నెక్స్ట్ పింక్తో దాన్ని హైలైట్ చేస్తున్నాను అనమాట. అంటే బార్డర్ మనకి గ్రీన్ ఉందనుకోండి, ఈ బ్లూ అనేది మనకి హైలైట్ అవ్వదు. అదే చుట్టూ మనం పింక్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా ఈ బ్లూ అనేది మనకి ఎలివేట్ అవుద్ది అనమాట. సో పికాక్ ఫెదర్లో కూడా మనం మధ్యలో బ్లూ కలర్ డాలర్ అయితే నేను పెట్టేశానండి. దాని చుట్టూ స్టోన్ లైన్స్ తిప్పుతున్నాను చూడండి. మధ్యలో వేసిన బ్లూ అండ్ పింక్ రెండు కలర్స్ కూడా డబుల్ కోట్ ఇవ్వాలండి. అది మాత్రం ఎట్టి పరిస్థితులను మర్చిపోవద్దు, లేదంటే అడుగునున్న గ్రీన్ మనకి కనిపిస్తూ మనకి డిజైన్ అనేది ఎలివేట్ అవ్వదు. నెక్స్ట్ మనకి పికాక్ ఫెదర్లో జనరల్గా ఉండే కలర్స్ బ్లూ, వైట్, పింక్, గ్రీన్, జనరల్గా ఇవే ఎక్కువ ఉంటాయి కదండి. సో నేను ఆ కలర్ బాల్ చైన్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేశానండి. అంటే ఈ పికాక్ ఫెదర్ మధ్యలో మనం హైలైట్ చేయడం కోసం. చూస్తున్నారు కదా, ఫస్ట్ వైట్ స్టోన్ లైన్, నెక్స్ట్ పర్పుల్ కలర్ బ్లూ చైన్, నెక్స్ట్ బ్లూ కలర్, నెక్స్ట్ లైట్ గ్రీన్, ఆ తర్వాత డార్క్ గ్రీన్. ఇది ఫైనల్ బాల్ చైన్ అండి నేను ఇప్పుడు పెడుతున్నది. ఒక్కొక్క చైన్ కొంచెం చిన్నది పెద్దది ఏమైనా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఫైనల్గా మళ్ళీ వైట్ స్టోన్ లైన్ అనేది ఫినిషింగ్ కోసం అవుట్లైన్గా నేను అది పెట్టేశాను. సో చూసారు కదా, ఫెదర్ అయితే మనకి అవుట్లైన్ కనిపిస్తుంది. చాలా నీట్గా వచ్చిందండి. ఇందులో పెద్ద కష్టం కూడా ఏం లేదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే. నెక్స్ట్ ఈ ఫెదర్వి ఈ స్టోన్ లైన్స్ అన్నీ పెడుతున్నాం చూసారా, ఇవి కొంచెం షేప్ తిప్పడం అయితే రావాలండి. ఎందుకంటే మరీ స్ట్రైట్ లైన్స్ లాగా ఉండదు కదా ఫెదర్, చిన్న వంపు తిరిగి అందంగా ఉంటుంది కదా వయ్యారంగా. పికాక్ ఫెదర్ అంటేనే చాలా అందమైందనమాట. సో మనం ఈ అతికించే ప్రతి లైను కూడా కొంచెం వంపు తిరిగి ఆ ఫెదర్ ఆ లుక్ వచ్చేలాగా మీరు జాగ్రత్తగా పెట్టుకున్నారు అంటే మీకు ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. సో ఫెదర్ మనం కంప్లీట్ చేసేసాం కదా. ఇప్పుడు రిమైనింగ్, ఇప్పుడు మనం పికాక్ ఫెదర్ దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేసి మనం గీసుకున్నాం కదండి. సో ఈ హార్ట్ షేప్ అనేది మనం హాఫే అతికిస్తూ ఉంటాం అనమాట. హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనకి ఈ నెమలిక అనేది మనకి వచ్చేసింది కదా. సో దానికి కంటిన్యూషన్గా ఈ హార్ట్ షేప్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, దాని లుక్ ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం కంప్లీట్గా హార్ట్ షేప్ వేసేసి దాని పక్కన ఏదో ఈ పికాక్ ఫెదర్ పెట్టినట్టుగా కాకుండా దీనిలోనే అది వచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఎలివేషన్ అనేది మనకి చాలా కొత్తగా ట్రెండీగా అనిపిస్తుంది అనమాట. ఇవేం లేవండి, ఫస్ట్ ఒక గోల్డ్ బాల్ చైన్ పెట్టాను, దాని చుట్టూ మళ్ళీ స్టోన్ చైన్ పెట్టాను, దాని చుట్టూ మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ పెట్టాను. ఈ గమ్ము పెట్టడము, ఈ అతికించడము, ఈ తిప్పడంలోనే మనం ఫినిషింగ్ అనేది తేల్చాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం గమ్ము పెట్టిన తర్వాత మీకు ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియోలో చెప్పేసే ఉన్నాను, ఒక 1 మినిట్ ఆగిపోండి. ఆగిపోయిన తర్వాత ఆ గమ్ అనేది కొంచెం స్టిక్కీగా అయిపోద్ది. అప్పుడు మీరు ఈ లైన్స్ అనేవి స్టిక్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి అవి అడ్డదిడ్డంగా కాకుండా కరెక్ట్గా షేప్ అంటే షేప్ లాగా వస్తాయన్నమాట. నెక్స్ట్ నేను ఇక్కడ రెడ్ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. రెడ్ కుందన్స్ స్టిక్ చేసేటప్పటికి మనకి ఒక మంచి రిచ్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుందండి. ఎప్పుడైనా సరే కొబ్బరి బొండం మీద మనము ఈ వైట్ చైన్స్ మధ్యలో ఇలా రెడ్ కుందన్స్ ఇచ్చి దీన్ని అవుట్లైన్గా ఇచ్చాము అంటే ఒక గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. అప్పటి వరకు మనం చేసింది వేరు, ఈ కుందన్స్ పెట్టి చేసింది కంప్లీట్గా లుక్ని మార్చేస్తుంది. మీరే అబ్జర్వ్ చేయండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో, గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఇక్కడితో మన మెయిన్ థీమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక ముచ్చిక డెకరేషన్ దగ్గరికి వచ్చేద్దాము. ఇక్కడ నేను గోల్డ్ కలర్ వేశాను, ఇది కూడా ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింటే. దాని చుట్టూ గమ్ పెట్టి దాని చుట్టూ వైట్ స్టోన్ లైన్స్ అయితే పెడుతున్నాను. రౌండ్గా పెట్టేసుకోవచ్చు, మీరు ఫ్లవర్ షేప్లో పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఫ్లవర్ షేప్ అంటేనే ఎక్కువ ఇష్టం, అందుకని నేను కొంచెం టైం పట్టినా ఫ్లవర్ షేప్లోనే పెడతాను. సో అక్కడక్కడ వైట్ కుందన్స్ అనేవి స్టిక్ చేసేసాను. సో ఫైనల్గా ఈ ముచ్చికి రెడ్ లేస్, ఇది కూడా పెద్ద కాస్ట్ ఉండదండి, ఒక 1 మీటర్ అయితే సరిపోతుంది.
నెక్స్ట్ అక్కడక్కడ చిన్న చిన్న బ్లూ కలర్ స్టోన్స్తో అయితే నేను ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. ఇవి మీ ఇష్టం, మీరు ఇంకొంచెం పెద్ద పెద్ద స్టోన్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే వైట్ స్టోన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే వైట్ కుందన్సే పెట్టుకోవచ్చు. అది కంప్లీట్గా మీ ఇష్టం అనమాట. ఫైనల్గా ముచ్చికి చిన్న హ్యాంగింగ్స్ కూడా పెట్టానండి రెడ్ కలర్ది. యాక్చువల్గా వీడియో అయితే చిన్నది మిస్ అయిపోయింది. సో ఫైనల్గా ఇది మన ఫినిషింగ్ అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాత్రం ఫస్ట్ టైమే చేశాను, కానీ ఫినిషింగ్ అయితే చాలా 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 బాగా నచ్చింది. ఇది ఇంత ఈజీ అని అనుకుని ఉంటే ఇది వరకు కూడా చేసేదాన్నేమో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనసులో గట్టిగా అనుకుని మొదలు పెడితే ఆటోమేటిక్గా మంచిగా వస్తుంది. ఇంతసేపు ఇంత ఓపికగా నా వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దట్టు హ్యాపీ వెడ్డింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండి.